జగన్ 4.5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? 4.5 సంవత్సరాల పరిపాలనలో చూసుకుంటే ప్రతి 6 నెలలకి ఒక నివేదికను ఇస్తానని చెప్పాడు. ఆ నివేదికలో అతను అన్న మాటల్లో పూర్తిగా 100కి 99% సరిగా లేకపోవటం, అతని మాట మీద నిలబడలేకపోవటం, ప్రతి ఒక్కదాన్ని ఎదుటోడు చేసే పని ఇతనే చేస్తున్నట్టు చూపించి ప్రజల మీదకి దృష్టి సారించకుండా ఎదురు ప్రతిపక్షాలు ఉన్న వారి మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరిని బెదిరించటం, ఎదురు తిరిగి మాట్లాడే వారిని, ప్రశ్నించిన వారిని ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టడం, ఈ చిన్న చితక ఉన్న వాళ్ళకి నేనేదో సహాయం చేస్తాను, ఇలా బడుగు వర్గాలకి నేను ఆ పథకం ఈ పథకం అని పెడతాను అంటమే కానీ ఎవరిలో 100కి 1 ఇవ్వటం, అతనేమో మొత్తానికి 99% ఇచ్చానని చెప్పుకోవటం, ఈ ప్రచారాలు ఎక్కువగా అయిపోయినాయి. దీనివల్ల ప్రజల్లో ఎవరో ఒకరు లబ్ధి పడినంత మాత్రాన ప్రజా సంక్షేమం జరగటం లేదు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసేసాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదువుకున్న విద్యార్థి లోకాల్లో ఇతని మీద అనుమానాస్పదమైన వ్యాఖ్యలు చేయటం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది. వీళ్ళల్లో ప్రతి ఒక్క వ్యక్తి మీద చిన్న పెద్ద ఆలోచన లేకుండా మాట్లాడటం, వ్యక్తిగత దూషణలు, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ ప్రతిపక్షాల వారి మీద ముందు దూషణలు పెరగటం వల్ల ఇతనిలో ఉన్న అసమర్థత పరిపాలన బయటపడిపోతూ ఉంది. అతని మీద అతనికే నమ్మకం లేకపోవడం, అతని వెనక ఉన్న ప్రజానాయకులు 151 మంది కూడా అతను పూర్తిగా నమ్మలేని స్థితిలో ఉన్నారు ఇవాళ రోజున. ఒక్కొక్కళ్ళు ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు వెళ్దాం, ఇతను వెనక వెళ్తే మనకు కూడా దెబ్బలు తగులుతాయి అనే భయంతోనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక ప్రతిపక్ష వాళ్ళని మీకు సీట్లు లేవు, వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు, వీళ్ళకి ఎంపీలు లేరు అని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు నీకు ఎక్కడి నుంచి వచ్చారు? నీకు ఎక్కడి నుంచో రాలేదు. అంతకుముందు ఉన్న పార్టీలోంచి కొద్దిమంది లాక్కున్నావు, కొంతమంది దౌర్జన్యంగా వచ్చారు. నువ్వు చేసిన పనులన్నీ వేరే వాళ్ళు చేయలేరని చంద్రబాబు నాయుడు ఏమో ఏదో 40 సంవత్సరాలు సీనియారిటీ అయినా 5 సంవత్సరాల్లో నేనే చూపిస్తానన్నావు. ఏం చూపించావు నువ్వు ప్రజలకి? నువ్వేమీ చూపించలా. ప్రజల పరిపాలనలో నీ లోపాలన్నీ చూపించడానికి 6 నెలల్లోనే నేను మంచి ముఖ్యమంత్రిని నిరూపించుకుంటా అన్నావు. ఈ 6 నెలలు కాదు కదా, 60 సంవత్సరాలు చేసినా కూడా నీకు పరిపాలన అనేది తెలియదు. నీకు ప్యాక్షన్ నుంచి పుట్టావు కాబట్టి నీకు ప్యాక్షన్ పరిపాలన అలవాటైపోయింది. నీ తాతల నాటి పరిపాలన, మీ తాత నువ్వు ఒకటే. ఈ మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు మీ నాన్నగారు చేశాడు పరిపాలన. ఆ పరిపాలన చూసి నేను ముఖ్యమంత్రిని చేశారే కానీ నీ స్వయం ప్రతిపత్తిగా నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. ఇక ముందుకి మీ అమ్మ, మీ చెల్లెలు ఇక్కడ ఉంటే మళ్ళీ ఏమన్నా ఓట్లు వేసేవాళ్ళేమో. ఈసారి మాత్రం నీకు ఓట్లు అనేది వేయటం అనేది సాధ్యమైన పని కాదు, ఇక జరగదు.